నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఎవరినైనా బలి చేయగలరు, అధికారులను వాడుకొని వదిలేయడం బాబుకు అలవాటైనన్న పేర్ని నాని. పదేళ్లు గత ప్రభుత్వం సన్నబియ్యం సంగీతం పాడింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపై నిబద్ధత ఉందన్న బట్టి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అకాల వర్షం, దర్శి అద్దంకిలో భారీగా ఈదురుగాలులు. ముప్పై రోజులకు మించి ఉండేవారు రిజిస్టర్ చేసుకోవాలి, అమెరికాలో కొత్త నిబంధన పెట్టిన హోంశాఖ. హైదరాబాద్లోని బాలానగర్లో ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భాగంగా బైకును ఆపే క్రమంలో ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కింద పడ్డాడు. వెంటనే అతని తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని వాహనదారులు ఆందోళన చేశారు. వాహనదారుల ఆందోళనతో 3 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా రాకపోకలు స్తంభించాయి. పోలీసులు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదానికి దిగిన వాహనదారులను పోలీసులు చెదరగొట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. అయితే హైదరాబాద్ మహానగరంలో బాలనగర్ చౌరస్తాలో జరిగిన సంఘటన నగరాన్ని అయితే ఒకసారి ఉలికి పడ్డారు. ట్రాఫిక్ ఛాలెంజ్ల నిత్యం అక్కడ చెకింగ్ చేస్తుంటారు. ట్రాఫిక్ ఛాలెంజ్లపై ట్రాఫిక్ పోలీసులు. అదే క్రమంలో ఈ రోజు కూడా బాలనగర్ ఐడిఎఫ్ కాలనీ దగ్గర చౌరస్తాలో చెకింగ్ చేస్తున్న సందర్భంలో బండ్లు చెక్ చేసి ట్రాఫిక్ ఛాలెంజ్లు రాసే సందర్భంలో ఒక వ్యక్తి అయితే అక్కడి నుంచి వెళ్లే సందర్భంలో ట్రాఫిక్ పోలీసులను చూసి ముందుకు వెళ్లిన సందర్భంలో ఈయన ట్రాఫిక్ గోపాల్ ఎవరైతే ఉన్నారో అతని ఆపే క్రమంలో చెట్టు కాలర్ పట్టుకొని లాగడంతో ఒక్కసారి అతను కింద పడిపోయి బస్సు వెనకాల టైర్ లో పడిపోవడంతో అక్కడెక్కడనే మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటనపై అక్కడ ఉన్న ప్రజలు ఈ ట్రాఫిక్ పోలీసు ఎవరైతే ఉన్నారో అతను గోపాల్ అనే వ్యక్తి లాగడం వల్లనే ఇతను మృతి చెందాడని చెప్పడం జరిగింది. ఇతను ఆంధ్రప్రదేశ్ చెందిన కోమసీమకు చెందిన వ్యక్తి. ఇతను నిత్యము అంటే ఇతను ఒక ప్రైవేటు జాబ్ అంటే కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. ఇతని రోజు జాబ్ కు వెళ్లే సందర్భంలో ఈ రోజు కూడా అదే క్రమంలో వెళ్ళడం జరిగింది. పొద్దున 10:30 గంటలకు. అదే సమయంలో అటు నుంచి ఆ ట్రాఫిక్ ఛాలెంజ్ల విషయంలో ట్రాఫిక్ రాసే సందర్భంలో ఈ సంఘటన చోటు చేస్తున్నది. ఈ సంఘటన విషయంపై అక్కడ ఉన్న స్థానికులు కానీ మహిళలు కానీ ఆ ట్రాఫిక్ గోపాలను ఎవరైతే ఉన్నారో ఒకసారి అతనిపై తిరగబడ్డారు. ఈ తిరగబడి ఆ సంఘటన వాళ్ళకు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. అలా బ్రదర్ అయితే ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేసి ఇక్కడ చౌరస్తాలో బస్ కింద పడి మీ అన్నయ్య అయితే చనిపోయాడని చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బాలనగర్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీస్ గోపాల్ పై ఫిర్యాదు అయితే చేయడం జరిగింది.
ఈ ఫిర్యాదుపై పోలీసులు అయితే స్పందిస్తూ అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా పరిశీలించి అక్కడ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఎవరిది తప్పు ఉందని చెప్పి దాన్ని నిర్ధారణ అయితే చేస్తాము. కానీ అక్కడ ఉన్న ప్రజలైతే నిండు ప్రాణం పలికొన్న ట్రాఫిక్ పోలీసు అని చెప్పి ఆందోళనకైతే చేపట్టారు. ఒక నిండు ప్రాణం అయితే పోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఇతనికి గోపాల్ అనే వ్యక్తి మరణించిన గోపాల్ అనే వ్యక్తికి 2 కుమారులు ఉన్నట్లు తెలుస్తుంది. చిన్న ఫ్యామిలీ. ఇతను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి గత కొన్ని సంవత్సరాల కింద IDFL బొల్లారం దగ్గర ఉంటున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ గోపాల్ ఎవరైతే ఉన్నారో అతను మద్యం ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అయితే ఇతనిపై ఆరోపణ చేస్తున్నారు. ఇది నిర్ధారణ చేయడానికి పోలీసులు అయితే ట్రంక్ అండ్ టెస్ట్ చేస్తానని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. పోలీసును కూడా అక్కడ ట్రాఫిక్ గోపాల్ని అయితే అక్కడ ఉన్న స్థానికులు కొట్టడంతో అతన్ని కూడా హాస్పిటల్లో చేర్చారంట. అక్కడ ఉన్న DI గాని CI గాని అతన్ని పరామర్శించడానికి వెళ్ళారని చెప్పి మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వ్యక్తి చనిపోయినా కూడా వదిలేసి వాళ్ళ ట్రాఫిక్ కు సంబంధించిన వ్యక్తిని చూడటానికి పరామర్శించడానికి వెళ్ళడం విదూరంగా ఉంది. ఒక సామాన్యుడు చనిపోతే పట్టింపు లేదు. అదే ఒక సీనిపిల్లు రాజకీయ నాయకుడు బడాబాబులు అయితే ఇక్కడ వెహికల్స్ వచ్చి అన్ని చేసి అడావుడి హంగామా చేసి ఇమీడియట్లీ సమాధానం ఉంటుండే. సామాన్యునికి సమాధానం లేకుండా ఇంత ఘోరంగా నడుస్తుంది. పోలీసు వ్యవస్థలో దౌర్జన్యం నశించాలంటూ చాలా వరకు అయితే అక్కడ ఇప్పుడు గందరగోళం అయితే సృష్టించారు. ఓకే, థ్యాంక్ యూ చందు. లో 8 మంది IAS అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి CS విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న RC సిసోడియా చేనేత ఔలి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అలాగే CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. IT కార్యదర్శి భాస్కర్ కాటమనేనికి AP HRDI డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా ముత్యాల రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రైతు బజార్ల CEO-గా K మాధవీలత, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమి, ఆయుష్ డైరెక్టర్ గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. అమెరికాలో ఎక్కువ కాలం పాటు ఉంటున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని హోంశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. 30 రోజులకు మించి అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఫెడరల్ గవర్నమెంట్ వద్ద తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేరారోపణలు మోపి జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అమెరికా హోంశాఖ ఒక ప్రకటన
ప్రకటనలో తెలిపింది. ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే వెంటనే అమెరికాను విడిచి వెళ్లడమే ఉత్తమ మార్గమని సూచించింది. అమెరికాను వీడటానికి ఇదే సరైన సమయమని, సామాను సర్దుకొని స్వదేశానికి విమానం ఎక్కాలని హోంశాఖ సూచించింది. ఎటువంటి నేర చరిత్ర లేని వారు ఇక్కడ సంపాదించుకున్న డబ్బుతో నిశ్చితంగా వెళ్లిపోవచ్చని తెలిపింది. ఒకవేళ ఎవరికైనా విమాన టికెట్ కొనుగోలు చేసే స్తోమత లేకపోతే అమెరికా ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందని పేర్కొంది. వందేళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా భూభారతి వెబ్సైట్ ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా భూభారతి వెబ్సైట్ ఉండాలన్నారు. అత్యాధునికంగా రూపొందించాలని కోరారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పగడ్బందీగా ఫైర్ వాల్ ఉండాలన్నారు. భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని తెలిపారు. భూభారతి పోర్టల్ను సోమవారం జాతికి అంకితం చేయనున్నట్టు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో 8 మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. కోటఊరుట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అగ్ని ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున ఆయా కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ಇದಕ್ಕೆ ಅನುಮಾನ ಬರೀದು ಇನ್ನೊಂದು ತಿಳಿ ಕೂಡ లేకమంటున్నారా సంఘం బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకొని గదుల నెంబర్లు చూసుకుని పరీక్షా కేంద్రంలోకి పంపించారు. పాఠశాల సిబ్బంది, పోలీసులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. 184 మందిలో 81 మంది పరీక్షకు హాజరవగా 103 మంది గైరు హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ సుమతి అన్ని మౌలిక వసతులు కల్పించారు. తెలుగు సార్ చెప్పమన్నా ఇంకా ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి పిల్లలు తొందరగా లోపలికి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు. తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడుగుతుంటే చాలా బాధిస్తుందని తెలిపారు. మంత్రి పదవి అడుగుకుంటే వచ్చేది కాదు, కెపాసిటీని బట్టి వస్తుందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఈరోజు రంగారెడ్డి హైదరాబాద్కు మంత్రి పదవి ఇవ్వాలని గుర్తుకు వచ్చిందని విమర్శించారు. కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో
దురదరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పటికే చెప్పదలుచుకొని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో. మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. ఆయన 20,000 30,000 మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబడుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మెదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం. జగిత్యాల జిల్లా ముల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కళ్యాణకట్టులో దీక్షా పరులు మాల విరమణ చేసి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. భారీగా భక్తులు రావడంతో ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. If you build an updates, keep watching 4 Sides TV.